పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే శీతాకాలం చర్మ సమస్యలతో బాధపడుతున్నారా? ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ చర్మం పొడిబారడం, పెదాలు పగలడం, అలర్జీ వంటివి తగ్గడం లేదా? కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ చర్మం పొడిబారకుండా సంరక్షించుకోవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. చలికాలంలో వేడి నీళ్ళ స్నానం కంటే చల్లనీటి స్నానం ఎంతో మేలని కూడా సూచిస్తున్నారు. చలికాలంలో మాయిశ్చరైజర్లు వాడటం చాలా అవసరమని, మాయిశ్చరైజింగ్ వల్ల చర్మం తేమగా ఉండటంలో సహాయపడుతుందని అమలాపురంలోని ప్రముఖ డర్మటాలజిస్ట్ శ్రీ సూర్య స్కిన్ కేర్ హాస్పిటల్ డాక్టర్ కడి రమేష్ సూచిస్తున్నారు. చిన్న అలర్జీ అని వదిలేస్తే ఎగ్జిమా లేదా సోరియాసిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధిలా మారే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. మరిన్ని విషయాలు డాక్టర్ కడి రమేష్ గారిని అడిగి ఈనాటి పీటీవీ హెల్త్ ఇస్ వెల్త్ బులెటిన్లో తెలుసుకుందాం. వెల్కమ్ టు పీటీవీ న్యూస్. శీతాకాలం వచ్చిందంటే చాలు చర్మ వ్యాధులు మనకి రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా చర్మం పొడిబారటం, పేదాలు పగిలిపోవటం, అరికాళ్ళు పగలటం అనేది సర్వసాధారణం. చిన్నపాటి ఎలర్జీ అని వదిలేస్తే మనకి అది ఎగ్జిమా కానీ సోరియాసిస్ కానీ మారే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి చర్మ సంబంధించిన వ్యాధుల నుంచి మనం ఏ విధంగా రక్షణ తీసుకోవాలనే విషయాలు మనతో మాట్లాడేందుకు అమలాపురంలోని సూర్య స్కిన్ కేర్ హాస్పిటల్ డాక్టర్ కడి రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్తే అండి. అసలు ఈ శీతాకాలంలో చర్మ సంబంధిత వ్యాధులు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటాయి. వీటికి సంబంధించి మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కడి రమేష్, శ్రీ సూర్య స్కిన్ హాస్పిటల్ అమలాపురం. ఈరోజు మనం శీతాకాలంలో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. శీతాకాలం వచ్చిందంటే చాలా చర్మ సమస్యలు మనం చుట్టుముడతాయి. దానిలో ముఖ్యంగా పొడి చర్మం, కాళ్ళు పగుళ్ళు, పెదాలు పొడిబారడం, అలర్జీలు, సోరియాసిస్, ఎగ్జిమా, తర్వాత చుండ్రు, జుట్టు రావడం, ఇవన్నీ. వీటన్నిటికీ మూల కారణం స్కిన్ బ్యారియర్ అనేది పాడవడం. శీతాకాలంలో స్కిన్ బ్యారియర్ అనేది ఎందుకు పాడవుతుంది? మన చర్మంపై ఒక రక్షణ పొర ఉంటుంది. దీన్ని స్కిన్ బ్యారియర్ అంటాం. ఇది బయట వాతావరణంలోని సూక్ష్మక్రిములు అంటే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ నుండి, రేడియేషన్స్ నుండి, కెమికల్స్ నుండి మన శరీరాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా శరీరంలోని తేమను పట్టి ఉంచుతుంది, బయటికి వెళ్లకుండా ఆపుతుంది. శీతాకాలంలో గాలిలో తేమ శాతం తగ్గడం, ఎక్కువ వేడి నీళ్లతో స్నానం చేయడం, సబ్బులు అధికంగా వాడడం వల్ల ఈ చర్మంలో ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్, నూనెలు అనేవి బయటికి పోతాయి. దానివల్ల స్కిన్ బ్యారియర్ దెబ్బతింటుంది. దానివల్ల స్కిన్ డ్రై అవ్వడం, అలర్జీలు రావడం, తద్వారా సోరియాసిస్, ఎగ్జిమా, సన్ అలర్జీ, కాళ్ళ పగుళ్ళు, పెదాలు పొడిపడడం, ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. మన శీతాకాలంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? చర్మం పొడిబారకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? స్నానానికి ముందు కొబ్బరి నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ ఏదో ఒకటి మొత్తం ఒళ్ళంతా రాయాలి. స్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీళ్లు మాత్రమే వాడాలి. ఎక్కువ వేడి ఉండే నీళ్లు వాడకూడదు. స్నానం చేసేటప్పుడు సబ్బు కూడా మితంగా వాడాలి. అది కూడా మాయిశ్చరైజింగ్ సోప్ కానీ, సోప్ ఫ్రీ క్లెన్జర్ని కానీ వాడచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది స్నానం అయిన వెంటనే 3 నిమిషాల లోపుగానే, అంటే శరీరం మీద తేమ ఉండగానే మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి. వీటిలో క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ అయితే బెస్ట్. ఎక్కువసేపు మాయిశ్చర్ని లాక్ చేస్తుంది. ఈ మాయిశ్చరైజర్ అనేది స్కిన్ టైప్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఆయిల్ స్కిన్ వాళ్ళు మాయిశ్చరైజర్ అవసరం లేదు అనుకుంటారు. అది తప్పు. ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా మాయిశ్చరైజర్ అనేది అవసరం. డ్రై స్కిన్ వాళ్ళకైతే థిక్ క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ అనేది రాయాలి. ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే జెల్ ఆర్ వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ బెస్ట్. కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. వాళ్ళు ఫ్రాగ్రెన్స్ ఫ్రీ సెరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ అని ఉంటాయి, అవి వాడితే మంచిది. ఏ స్కిన్ వాళ్ళకైనా సరే మాయిశ్చరైజర్ అనేది మస్ట్. మాయిశ్చరైజర్ అనేది స్కిన్ బ్యారియర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. స్కిన్ బ్యారియర్ ప్రొటెక్షన్ ఉంది అంటే ఈ దురద రావడం, అలర్జీలు రావడం, సోరియాసిస్, కాళ్ళ పగుళ్ళు, ఇవన్నీ చెప్పుకున్నవన్నీ రావడం అనేది తగ్గుతుంది. అందుకని స్కిన్ బ్యారియర్ అనేది చాలా ముఖ్యం. ఇంతవరకు బాగానే ఉంది. మనం ఇప్పటివరకు పైన అప్లై చేసే క్రీమ్లు, లోషన్స్ గురించి మాట్లాడుకున్నాం. బయట నుంచి ప్రొటెక్ట్ చేయడం అనేది తెలుసుకున్నాం. అంతేకాకుండా ఇది ఎంత ముఖ్యమో
లోపల నుంచి ప్రొటెక్ట్ చేయడం కూడా అంతే ముఖ్యం. లోపల నుంచి హైడ్రేట్ చేయడం, దానికి సఫిషియెంట్గా న్యూట్రిషన్ ఇవ్వడం. ఎందుకంటే బాడీలో ఇంపార్టెంట్ పార్ట్ స్కిన్ అనేది, ఏదో బయట కవర్ కాదు. సో మనకి ఈ బాడీలోంచి వచ్చే న్యూట్రిషన్ కానీ, ఈ హైడ్రేషన్ కానీ స్కిన్ బ్యారియర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకని 2 to 2.5 లీటర్స్ తక్కువ కాకుండా వాటర్ తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్, అన్ని పోషకాహారాలు సంతులన పోషకాహారం అంటే కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఎసెన్షియల్ ఫ్యాట్స్ ఉండాలి, అన్ని రకాల విటమిన్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి. అన్నిటితో కూడిన సంతులన ఆహారం మనం శరీరానికి అందిస్తే అప్పుడు స్కిన్ హెల్త్ కూడా బాగుంటుంది. మన స్కిన్ హెల్త్ బాగుంటే జనరల్ హెల్త్ బాగుంటుంది, జనరల్ హెల్త్ బాగుంటే స్కిన్ హెల్త్ బాగుంటుంది. సో మనం తీసుకునే ఈ చిన్న చిన్న చర్యలు అంటే ఎక్స్టర్నల్గా మాయిశ్చరైజర్ రాయడం, స్నానాన్ని సవ్యంగా చేయడం, ఈ ఎక్స్టర్నల్గా అప్లై చేసే ఆయిల్స్ అప్లై చేయడం, ఇంటర్నల్గా తీసుకునే వాటర్ తీసుకోవడం, సంతులన ఆహారం ఇంకా స్పెసిఫిక్గా స్కిన్ స్పెసిఫిక్ ఫుడ్స్ చెప్పాలి అంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. అవి నాన్ వెజిటేరియన్లో అయితే ఫిష్లో ఉంటాయి, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటి సీడ్స్లో ఉంటాయి. ఇవి ఖచ్చితంగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. డాక్టర్ గారు, సాధారణంగా ఏ లోపం వల్ల మనకి స్కిన్ అలర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది? స్పెసిఫిక్ స్కిన్ అలర్జీస్ అనేవి ప్రతి ఆహార లోపం వల్ల ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నియాసిన్ డెఫిషియన్సీలో పెల్లాగ్రా వ్యాధి ఉంటుంది. దాంట్లో డెర్మటైటిస్, ఈ స్కిన్కి సంబంధించిన అలర్జీలన్నీ ఈ విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల చాలా విటమిన్ డెఫిషియన్సీ, వైటమిన్ బి డెఫిషియన్సీలో వస్తాయి. బెరిబెరీలో డ్రై స్కిన్ ఉంటుంది. తర్వాత యాంగులర్ స్టొమటైటిస్ అంటాం, రైబోఫ్లేవిన్ డెఫిషియన్సీలో వస్తుంది. వైటమిన్ సి డెఫిషియన్సీలో కూడా, స్కర్వీలో కూడా స్కిన్ సిమ్టమ్స్ వస్తుంటాం. వైటమిన్ ఏ డెఫిషియన్సీలో వస్తుంది, వైటమిన్ డిలో స్పెసిఫిక్గా డ్రై స్కిన్ వస్తుంది. అన్ని విటమిన్స్ మనం అంతగా చెప్తున్నాం. మొత్తం సంపూర్ణంగా సంతులన ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ముఖ్యం స్కిన్ హెల్త్కి. కొన్నిసార్లు మనకి కాలేయ మూత్రపిండాల సమస్యలు కూడా మనకి దురదలకు కారణమా? అలా స్కిన్ అలర్జీలు వచ్చినప్పుడు మనకి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్టుగా కూడా మన ఏమైనా సూచన కనిపించినట్టు అంటారు డాక్టర్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. స్కిన్ అనేది మన శరీర ఆరోగ్యానికి ఒక అద్దం లాంటిది. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని ఎలా అంటామో, ఈ స్కిన్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ అవర్ బాడీ హెల్త్. యాక్చువల్గా ఏ స్కిన్ డిసీజ్ వచ్చినా స్కిన్ మీద ఎంతో కొంత లక్షణం కనిపిస్తుంది. అది క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే, మనం ఏదో ఒక చిన్న మచ్చ వచ్చింది కదా అని ఏదో అది రాసేయడం, ఏదో పూసేసి దాన్ని పోగొడదాం ట్రై చేస్తుంటాం. కానీ అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది నిశ్చితంగా పరిశీలిస్తే ఇంటర్నల్గా ఏదో ఒక ప్రాబ్లం మనకి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాట్లాడుకున్న డ్రై స్కిన్ లక్షణాలనే చూస్తే, అది శీతాకాలంలో ఈ క్లైమేట్ మారడం వల్ల మాత్రమే కాదు, కొంతమందికి వేసవికాలంలో కూడా వస్తుంది. అది థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు, కొన్ని రకాల మెడిసిన్స్ వాడడం వల్ల రావచ్చు, లేదు అంటే లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, క్రానిక్ రెనల్ ఫెయిల్యూర్లో డ్రై స్కిన్ రావచ్చు, సివియర్ ఇచ్చింగ్, ఒళ్ళంతా దురదలు రావచ్చు. అందుకే స్కిన్ అనేది మన శరీర ఆరోగ్యానికి ఒక అద్దం లాంటిది. అది చాలా ఇంపార్టెంట్ క్లూస్ని వదులుతుంది మన బాడీ మీద. అందుకని స్కిన్ అంటే పైన వచ్చేదే, ఏదో రాసుకుంటే తగ్గిపోతుంది అని అపోహలు చాలా మందికి ఉన్నాయి. అందుకే విచ్చలవిడిగా బయట స్టెరాయిడ్ క్రీమ్లు అనేవి ఎక్కువ వాడేస్తున్నారు. అది చాలా తప్పు. ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఏదో క్రీమ్ అప్లై చేస్తే తగ్గిపోతుంది కదా అనే అపోహలో జనాలు ఉన్నారు. దానివల్ల స్కిన్ డ్యామేజ్ అవడంతో పాటు ఇంపార్టెంట్ సైన్స్ మనం మిస్ అవుతాం. అది క్రానిక్ అయిపోయిన తర్వాత కూడా మనకి తెలియకుండా అయిపోతుంది. అందుకని ఎర్లీ స్టేజ్లోనే మనకి ఏదైనా మచ్చ వచ్చినా, ఏదైనా ఎక్కువ రోజులు ఉండే దురద వచ్చినా కూడా వెంటనే సంప్రదించి దానికి అవసరమైతే కొన్ని బ్లడ్ టెస్టులు చేయించుకుని లోపల ఉండే ప్రాబ్లం మనం నిర్ధారణ చేయొచ్చు. డాక్టర్ గారు, చిన్నపాటి ఎలర్జీ అని చెప్పి మనం నిర్లక్ష్యం చేస్తే, అలాగే ఎగ్జిమా కింద కానీ, అలాగే సోరియాసిస్ కింద కానీ దాన్ని మారే ప్రమాదం ఏమైనా ఉందంటారా? అట్లా ఈ సోరియాసిస్ అనేది కూడా లాంగ్ టర్మ్ ఎక్కువగా చాలా మందికి ఒకసారి వచ్చి తగ్గిపోవడం అవి జరుగుతూ ఉంటాయి. వీటికి సంబంధించి మనం ఏ జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం? ఇప్పుడు నేను చెప్పినట్టు సోరియాసిస్, ఎగ్జిమా వీటన్నిటికీ రూట్ కాజ్ బ్యారియర్ డిస్ఫంక్షన్ అని చెప్పాను. ఈ బ్యారియర్ డిస్ఫంక్షన్ శీతాకాలంలో ఎక్కువ జరుగుతుంది. దాన్ని ముందే ప్రివెంట్ చేయగలిగితే, బ్యారియర్ ప్రొటెక్షన్కి స్నానానికి ముందు ఆయిల్స్ అప్లై చేయడం, స్నానం తర్వాత మాయిశ్చరైజ్ చేసుకోవడం,
ప్రాపర్గా హైడ్రేషన్ తీసుకోవడం, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ బ్యారియర్ డిస్ఫంక్షన్ అనేది జరగకుండా ముందే కాపాడుకోవచ్చు. ఆల్రెడీ వచ్చేసిన తర్వాత అది నిర్ధారణ చేసుకొని అది ఏ ప్రాబ్లమ్, సోరియాసిసా, ఎగ్జిమానా, లేకపోతే ఇంకేమైనా ఫంగల్ ఇన్ఫెక్షనా, అది నిర్ధారణ చేసుకొని దానికి స్పెసిఫిక్గా మెడిసిన్ వాడితే అది తీవ్రం అవ్వకుండా ముందే కాపాడాలి. డాక్టర్ గారు, అసలు ఈ శీతాకాలంలో మనకి పేదాలు పగిలిపోవడం, అలాగే స్కిన్ సంబంధించి పొడిబారిపోవడం, అలా కాళ్ళు పగుళ్ళు అనేవి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. వీటికి సంబంధించి ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనం వాటి నుంచి మనం జాగ్రత్తగా ఉండొచ్చు? ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి శీతాకాలంలో మేజర్ ప్రాబ్లం బ్యారియర్ డిస్ఫంక్షన్ అని చెప్పుకున్నాం. ఈ కాళ్ళ పగుళ్ళకి కూడా అది సేమ్ రీజన్. ఈ కాళ్ళ స్కిన్ థిక్గా ఉంటుంది, అది డ్రై అయిపోవడం వల్ల ఈజీగా పగిలిపోతుంది అనమాట. సో దానికి ముందు ప్రొటెక్షన్ తీసుకోవాలి. ఎక్కువ బేర్ ఫుట్తో నడవకూడదు, కంపల్సరీ షూస్ వాడాలి, ఎక్కువ చల్లగాల్లో తిరగకూడదు, ఆల్రెడీ పగుళ్ళు ఉన్న వాళ్ళు నడక తగ్గించాలి. దాంతోపాటుగా మాయిశ్చరైజేషన్ అనేది మిగిలిన స్కిన్కి ఎలాగో పాదాలకు కూడా అదే ఇంపార్టెంట్ క్రైటీరియా. కాకపోతే వీటికి ఏంటంటే థిక్ వ్యాజిలిన్ బేస్డ్ మాయిశ్చరైజర్ అనేది ప్రతిరోజు నైట్ అప్లై చేసుకుని దానిపైన అడిషనల్గా సాక్స్ వేసుకుంటే ఆ మాయిశ్చర్ అనేది ఎక్కువసేపు లాక్ అయి ఉంటుంది. సో ఈ శీతాకాలంలో చాలామంది చేసే తప్పు ఏంటంటే కాళ్ళ పగుళ్ళు వచ్చిన తర్వాత దాన్ని వేడి నీళ్ళలోనూ సాల్ట్ వేసి ఎక్కువసేపు నానబెడుతూ ఉంటారు. అది దానివల్ల ఇంకా ఎక్కువ డ్రై అయ్యి ప్రాబ్లం ఇంకా సివియర్ అయ్యి ఇన్ఫెక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది ఎర్లీ స్టేజ్ అయితే పర్వాలేదు, కాళ్ళ పగుళ్ళు డీప్గా అవ్వకుండా ఉన్నప్పుడు కాసేపు నీళ్ళలో పెట్టి అది కూడా రోజు పెట్టకూడదు, వారానికి 1-2 సార్లు పెట్టడం వల్ల అయితే నష్టం లేదు. కానీ ఆల్రెడీ డీప్ క్రాక్స్ ఉన్నప్పుడు అది సోరియాసిస్ అవ్వచ్చు, తర్వాత కాంటాక్ట్ డర్మటైటిస్ అవ్వచ్చు, ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ కూడా సిమిలర్గానే ఉంటాయి డీప్ క్రాక్స్ లాగా. అవి ముందు నిర్ధారణ చేసుకొని అప్పుడు దాని ప్రకారం ట్రీట్ చేసుకోవాలి. సేఫ్ ఏంటి అంటే ఎక్కువ నీటిలో తడవకుండా ఎక్కువ వ్యాజిలైన్ బేస్డ్ క్రీమ్స్ వాడి తగ్గకపోతే వైద్యుని సంప్రదించి తగు చికిత్స చేయించుకోవాలి తప్ప అనవసరంగా ఏది పెద్ద చేసుకోకూడదు. అలాగే శీతాకాలంలో పెదాలు కూడా ఎక్కువ పగులుతూ ఉంటాయి. దానికి రీజన్ కూడా ఈ బ్యారియర్ డిస్ఫంక్షన్. దీనికి ఏంటంటే పెదాలని వ్యాజిలైన్ బేస్డ్ లిప్ బామ్స్, అది కూడా ఫ్రాగ్రెన్స్ ఫ్రీ కలర్లెస్ లిప్ బామ్స్ మాత్రం వాడాలి. ఈ మధ్య మనకి మార్కెట్లో సన్ ప్రొటెక్టెడ్ లిప్ బామ్స్ వస్తాయి, SPF కలిగిన లిప్ బామ్స్, అవి కూడా వాడడం మంచిది. తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ శీతాకాలంలో పొడిగా ఉందని చెప్పి లిప్ లిక్ చేస్తుంటారు, ఈ పెదాలతో తడి చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. దానివల్ల ఇంకా ఎక్కువ డ్రై అయిపోయే అవకాశం ఉంది. అది ఈ మధ్యకాలంలో మనకి ఇక్కడ ఎక్కువగా చాలా మంది మనకి జంక్ ఫుడ్ గా అలవాటు పడిపోయారు. ఇంట్లో ఫుడ్ అనేది మనకి ఆహారం సంబంధించింది ఏదైనా సరే హోటల్స్కి వెళ్ళి తినటం, బయట స్ట్రీట్ ఫుడ్ తినటం అలవాటు పడిపోయారు. దానివల్ల కూడా మనకి ఎక్కువగా స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా. నేను ఇందాక చెప్పినట్టు జనరల్ హెల్త్ బాగుంటేనే స్కిన్ హెల్త్ బాగుంటుంది. జనరల్ హెల్త్ బాగుండాలి అంటే మన డిసిప్లిన్ లైఫ్ స్టైల్ చాలా ముఖ్యం. డిసిప్లిన్ లైఫ్ స్టైల్ అంటే ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్, ఎక్సర్సైజ్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్, గుడ్ స్లీప్, ఇది మంచి ఆలోచన. ఇవన్నీ కలిస్తేనే ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ అంటాం. అది ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా మీకు స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది. కాబట్టి జంక్ ఫుడ్స్ తినడం, టైంలో తినడం, ఎక్కువ ఈ మధ్య కూల్ డ్రింక్స్, ఈ షుగర్ సంబంధించిన ఎక్కువ తీసుకుంటున్నారు వివిధ రూపాల్లో. దాంతోపాటు బిర్యానీ ఐటమ్స్, రైస్ ఐటమ్స్, ఇవన్నీ కూడా అంటే కార్బోహైడ్రేట్స్, షుగర్స్ ఇవన్నీ బాడీలోకి డంప్ చేస్తున్నాం. అది ఎంత మాత్రం మంచిది కాదు, జనరల్ హెల్త్కి మంచిది కాదు, స్కిన్ హెల్త్కి మంచిది కాదు. స్కిన్ హెల్త్ స్పెసిఫిక్గా మనం మాట్లాడుకున్నట్టు అన్ని రకాల పోషకాలతో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కావాలనుకున్నాం. దాంతోపాటు ఇవి అవాయిడ్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఎలాంటివి? ఈ జంక్ ఫుడ్స్ ఒకటి, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఒకటి, హై షుగర్ డైట్స్, ఇవి అవాయిడ్ చేస్తే స్కిన్ హెల్త్. ఈ మధ్యకాలంలో చాలా మందికి వయసుతో సంబంధం లేకుండా జుట్టు ఊడిపోవడం అనే దాని గురించి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. అలా దీనికి సంబంధించి ఏ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? దీనికి చూసిందల్లా మనకి కొనేసి ఆయిల్స్ అయ్యి డిఫరెంట్ వాడేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు జుట్టు రావడం అనేది జెండర్ టు జెండర్. ఇప్పుడు మేల్స్కి కొన్ని రీజన్స్ ఉంటాయి, ఫిమేల్స్కి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఓవరాల్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల అందరికీ ఊడుతుంది, సీజనల్గా ఊడుతుంది. అది కాకుండా జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఆండ్రోజెనిక్ ఎలోపేషియా అంటాం, అంటే పురుషుల్లో వచ్చే బట్టతల,
స్త్రీల్లో కూడా సిమిలర్గా ఫిమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అని ఉంటుంది. అవి కొంతవరకు మాత్రమే ప్రివెంట్ చేయగలం. మీరు తలకిందులుగా తపస్సు చేసినా దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయలేరు. దాన్ని క్యాష్ చేసుకోవడానికి చాలామంది ఆయిల్స్ పబ్లిసిటీ చేయడం, సోషల్ మీడియాలో రకరకాల ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళు లాభపడుతున్నారు, మీరు నష్టపోతున్నారు. మీకు ఒకసారి మీ హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఏంటనేది నిర్ధారించుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి తప్ప ఏది పడితే అది రాయడం వల్ల అది జుట్టు అయితే రాదు. చాలా ఆయిల్స్ చూసాం ఇప్పటి వరకు, నేను పేర్లు మెన్షన్ చేయను, కానీ అది కొన్ని రోజులు 1 సంవత్సరం 2 సంవత్సరాలు పాపులర్ అవుతుంది, తర్వాత కనుమరుగైపోతుంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. కానీ వచ్చిన ప్రతిసారి దానికి అంత పాపులారిటీ వస్తుంది అంటే ఆ హెయిర్ కొన్ని ఇంపార్టెన్స్, అది తప్ప ఆయిల్స్ కానీ వీటి వల్ల తగ్గదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ గారు, ఫైనల్లీ మనకు చెప్పండి, అసలు ఈ చర్మ వ్యాధులకు సంబంధించి ఈ సీజన్లో మనకి చర్మ వ్యాధులు తప్పించుకోవాలంటే మనకి ఏ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అన్న దాని గురించి. శీతాకాలం వచ్చిందంటే చర్మ వ్యాధులు రావడం అనేది సర్వసాధారణమైన విషయం. కానీ 80% ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్ని మనం ఈ తీసుకునే జాగ్రత్త, ఇప్పటివరకు మాట్లాడుకున్న స్కిన్ కేర్, మాయిశ్చరైజేషన్ కానీ, స్నానానికి ముందు అప్లై చేసే ఆయిల్స్ కానీ, తీసుకునే ఫుడ్ కానీ, వీటన్నిటి వల్ల ప్రివెంట్ చేయొచ్చు. మోర్ దెన్ 80% స్కిన్ ప్రాబ్లమ్స్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. స్కిన్ బ్యారియర్ అనేది స్ట్రాంగ్గా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఏవి కూడా రావు. సో స్కిన్ బ్యారియర్ని స్ట్రాంగ్గా ఉంచుకోవాలంటే మాయిశ్చరైజేషన్ అనేది మస్ట్. మాయిశ్చరైజేషన్ అనేది అందం కోసం వాడేది కాదు, అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మాయిశ్చరైజేషన్ అనేది స్కిన్ బ్యారియర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. స్కిన్ బ్యారియర్ని ప్రొటెక్ట్ చేస్తే 80% స్కిన్ ప్రాబ్లమ్స్ రావు. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. థ్యాంక్ యూ.